నెత్తిన ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ లాజిక్ అంటే 2022లో డిగ్రీలు పూర్తవుతాయి. వాడు జాబ్ కోసం ఇప్పుడు ఎంత ఇచ్చారు? 44 ఏళ్ళు. తెలంగాణలో ఇంకో 2 ఏళ్ళు పెంచారు. అంటే అప్పటిదాకా ఉద్యోగాలు రావు, కొట్టుకుంటూనే ఉంటారు. అంతే ప్రయత్నాలు. 46 ఏళ్ళకు ఉద్యోగం ఇచ్చి 62 ఏళ్ళకి రిటైర్మెంట్. అంతే. అంటే ఎన్నేళ్ళు వీళ్ళు చేసేది? పట్టుమని 18 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు. మళ్ళీ వీళ్ళకు ఇంకొక జీవితకాలం పెన్షన్ ఇవ్వాలి. జీవితకాలం ఇదివరకటి పెన్షన్ ఇప్పుడు ఇది జనరల్ పెన్షన్, గ్యారంటీ పెన్షన్ కాకుండా ఇది అసలు ఏంది? వీళ్ళు చేసే 18 సంవత్సరాల ఉద్యోగానికి 25 ఏళ్ళు పోషించారు. 25 ఏళ్ళు ఏంటి? 62 తర్వాత వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుంటే అన్నేళ్ళు, తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకి ఇవ్వాలి, ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి. ఇంకా అసలు దేశంలో మనం మొత్తం తీసుకెళ్లేసి వాళ్ళ కోసమే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సిస్టమ్ లేదు. వీళ్ళు కన్విన్స్ చేయగలిగిన పరిస్థితిలో లేరు. ఎవరికాడు ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా పోనీలో వాడన్నా బాగుపడతాడులే అనుకుంటాడు, ఎందుకు వీడికి లేదు కాబట్టి. అంతే తప్పించి అది మళ్ళీ నీ జేబులో డబ్బులు ఎరా పోయేది అనేటువంటి ఫీలింగ్ ఉండదు ప్రాక్టికల్గా. కాబట్టి ఈ రెండిటి విషయాల్లో వాస్తవాన్ని చెప్పే దమ్ము ఎవరికి లేదు. మద్య నిషేధమైన వాస్తవం చెప్పచ్చు, ఇదిగో వద్దంటే కూడా తాగిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో లేడీస్ దూరంగా ఉంచేవాళ్ళు, మొగుళ్ళని నువ్వు తాగితే ఒట్టు అనేవాళ్ళు, రచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు పోనీ మన మొగుడు అది నేను సంపాదిస్తున్నాను కదా, 4 రూపాయలు ఇస్తున్నాను, నాడు తాకపోతే కనుక మనిషిగా ఉండడం, తరహాలో లేడీస్ కూడా తయారైపోతాయి. ఇప్పుడు